నెల్లూరు చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిల్లా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. బాపట్లలోని టీటీడీ కళ్యాణ మండపంలో మాజీ సైనికులు, మాజీ సైనికుల కుటుంబ సభ్యులు, వీరమాతల మరియు వీర నారీమణుల కోసం మొట్టమొదటిసారి ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న స్పర్శ పెన్షన్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తూ కార్యక్రమానికి విచ్చేసిన సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి వెంకటరెడ్డికి స్వాగతం పలికారు. ఓకే, థ్యాంక్ యూ. సార్ అందరికీ నమస్కారం అండి. త్వరగా వచ్చేయండి. బాపట్ల స్పర్శ కేంద్రం ఇప్పుడు చూశారు కదా, రిజిస్ట్రేషన్స్ మొదలైనవి. మళ్ళీ తర్వాత ఎక్కువ ఒత్తిడి, రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దయచేసి మాజీ సైనికులు, మాజీ సైనికుల కుటుంబ సభ్యులు, వీర నారీమణులు, వీర మాతలు కూడా అందరూ కూడా త్వరగా వచ్చి మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం సదవకాశం. ఇక్కడ రిజిస్ట్రేషన్స్ కార్వాయి మొదలైంది. దయచేసి కూడా అందరూ కూడా కాస్త పెందలకాడే 2 అడుగులు ముందుగానే వచ్చి ఇక్కడ మీ యొక్క మెడికల్ కాలేజ్ లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుండి సేకరించిన సంతకాలను జిల్లా కేంద్రానికి పంపించే కార్యక్రమానికి సంబంధించిన ర్యాలీలో అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్, అద్దంకి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కర్నెట్టి వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, అమరజీవి పొట్టి శ్రీరాములు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. తర్లపాలెం మండల అభివృద్ధి కోసం రోడ్ల నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయించిన శాసనసభ్యులు వేగసేన నరేంద్రవర్మరాజుకు కుటుంబ నాయకులు, కార్యకర్తలు కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు టీడీపీ మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు అన్నారు. తర్లపాలెం మండల పార్టీ కార్యాలయంలో టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతిరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే వేగసేన నరేంద్రవర్మ నిరంతరం కృషితోనే ఈ నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. మండల అభివృద్ధి కోసం కుటుంబ పార్టీల నాయకులు ఏకతాటిపై పనిచేస్తుండడం హర్షణీయమని అభినందించారు. ఈరోజు మండల తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
చాలా సంతోషకరమైన దినం ఈరోజు. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారి దాతృత్వంతో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఎమ్మెల్యే గారు సిద్ధపడ్డారు. మొన్న దగ్గర 10 కోట్లు రోడ్స్కి శాంక్షన్ చేసిన ఘనత ఎమ్మెల్యే గారిది. ఆయన మన జీవితంలో మర్చిపోకూడదు. దీనంతటి కారణం చలో మళ్ళీ రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంది. అది మాత్రం మర్చిపోకూడదు. తప్పకుండా మనం అందరం కలిసి పనిచేసి ఇటు ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్రం నుంచి వచ్చే శాసకీ పథకం, ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్కి శాసకీ పథకం రావడం ఇది ఫస్ట్ టైం అండి. ఇది కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమైంది. చంద్రబాబు గారి నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ నిధులు కేంద్రం నుంచి తీసుకురావడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రం మొత్తంగా చూసుకుంటే 26 జిల్లాల్లో 1299. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయించి ఇచ్చినందుకు మరొకసారి కర్లపాలెం మండల ప్రజల తరపున మరియు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముందుగా మా పెద్దలు చెప్పినట్టు ఏదండి, ఈ స్టేట్లో ఎక్కడ చూసినా గుంతల రోడ్లే. పక్క రాష్ట్రాల వాళ్ళు సంక్రాంతి పండగకి ఇటు రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సొంత రోడ్లు లేక చాలా ఇబ్బందులు, వాళ్ళు బస్సులు లేక చాలా ఇబ్బందులు. అలాంటిది కూటమి ప్రభుత్వం రాగానే ఇందాక జనసేన పార్టీ కృష్ణ చెప్పినట్టు శాసకీ నిధులు ప్రధానమంత్రి గారు ఈ స్టేట్ మీద, ఈ రాష్ట్రం మీద భవిష్యత్తు ఈ స్టేట్ బాగుండిద్ది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మంచి క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధికి మారుపేరుగా ఉన్న మాజీ సైనికులు నేటి సమాజానికి ఆదర్శప్రాయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి అన్నారు. మాజీ సైనికుల వితంతుల పెన్షన్ తదితర సమస్యల పరిష్కారం కొరకు స్పర్శ కార్యక్రమం శుక్రవారం స్థానిక టీడీటీ కార్యాలయంలో జిల్లా సైనిక సంక్షేమ శాఖ నిర్వహించింది. ఢిల్లీ, సికింద్రాబాద్ నుంచి జిల్లాలకు వచ్చిన సైనిక సంక్షేమ బోర్డు, సైనిక సంక్షేమ శాఖ అధికారులు సంయుక్తంగా మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీదారుల నుంచి లిఖిత పూర్వకంగా వినతి పత్రాలు స్వీకరించారు. గౌరవనీయులు శ్రీ వినోద్ కుమార్ గారు, డాక్టర్ వినోద్ కుమార్ మరియు ఆర్డీఓ గారు, ఈరోజు స్పర్శ్ కార్యక్రమం అంటే ఒక ఆన్లైన్ పద్ధతిలో పెన్షన్ అందించే కార్యక్రమం గురించి అవగాహన మరియు మాజీ సైనికులకి ఉన్నటువంటి సమస్యలు, ఫిర్యాదుల్ని సేకరించే కార్యక్రమానికి స్వతహా జిల్లా సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు, బ్రిగేడియర్ గారు ఇక్కడ రావడం చాలా సంతోషకరం. ఆయనతో పాటు దీనికి సంబంధించినటువంటి అకౌంట్స్ ఆఫీసర్గా రావడం, మాజీ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్లు, మన జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్లు, వీళ్ళ సంఘ సభ్యులు, మరి ముఖ్యంగా అన్ని ఎక్స్ సర్వీస్ మెన్ మరియు వాళ్ళ ఫ్యామిలీస్, మీ అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా మంచి కార్యక్రమం. నేను సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు, అది 8 సంవత్సరాల క్రితం, అప్పుడు చాలా మంది మాజీ సైనికుల కుటుంబ వాళ్ళు వచ్చేవాళ్ళు. మనకిచ్చే డబ్బులో కూడా కొద్దిగా వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా అధిగమించి ఈరోజు ఆన్లైన్ పద్ధతిలో నేరుగా కుటుంబ సభ్యులకి ఇస్తున్నారు అంటే ప్రత్యేకంగా ఈ ఒక ఇనిషియేటివ్ గురించి డైరెక్టర్ గారికి, ఆయన మొత్తం బృందానికి నేను ప్రశంసని తెలియజేసుకుంటున్నాను. అలాగే అందులో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. డ్రోన్ అందజేయటం, కంప్యూటర్స్ అందజేయటం, ఆర్థిక సహాయం, సబ్సిడీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క సహాయం ప్రభుత్వం నుంచి ఏమొస్తోంది అవన్నీ కూడా బాపట్ల జిల్లాలో తప్పనిసరిగా చాచ తప్పకుండా అందిస్తామని సభాసముఖంగా అందరూ కూడా తెలియజేసుకుంటారు. అదే దాన్ని అందించే కార్యక్రమానికి కావాల్సినటువంటి మన రిపోర్టింగ్ సిస్టమ్
మానిటరింగ్ సిస్టమ్, రివ్యూ సిస్టమ్ ని జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ తయారు చేయమని కోరుతున్నాను. ఇది నా 2వ జిల్లా. ముందు అనంతపురం జిల్లాలో ఉన్నాను. ఈ 2 జిల్లాలో జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ గా నేను ఉండడం నాకు చాలా గర్వకారణంగా. చీరాల నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ నూతనంగా ప్రారంభమైంది. కేకేసీ కాంప్లెక్స్, కామధేను కాంప్లెక్స్ రోడ్డు వెనుక ఉన్న షాప్ నెంబర్ 1 లో ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ ను చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శరణ్య మాట్లాడుతూ చీరాల ప్రజలకు అత్యుత్తమ దంతవైద్యం అందించాలనే లక్ష్యంతో ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ ను అందుబాటులోకి తీసుకున్నామని తెలిపారు. హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలతో అన్ని రకాల దంత సమస్యలకు అత్యుత్తమ చికిత్స అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నా పేరు డాక్టర్ శరణ్య. ఈ రోజు చేశారు. సో ఇక్కడ జరిగే ట్రీట్మెంట్స్ వచ్చేసి అన్ని విధాల ట్రీట్మెంట్స్, బేసిక్ గా డెంటల్ ట్రీట్మెంట్స్, తర్వాత ఇంప్లాంట్స్ కానీ, తర్వాత క్లిప్ ట్రీట్మెంట్ కానీ, వంకర పళ్ళు వీటికి కానీ, డెంటల్ జ్యువెలరీస్ కానీ, ఇక వివిధ రకాల ట్రీట్మెంట్స్ అనేవి ఇక్కడ జరుగుతుంది. అడ్వాన్స్డ్ స్టెరిలైజేషన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. సో అక్కడ డాక్టర్ జెరీ రాష్ గారు యుఎస్ఏ ఆయన దగ్గర నేను ట్రైనింగ్ తీసుకొని చాలా రకాల ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి నేను నేర్చుకొని ఇప్పుడు చీరాల ప్రజలకి నేను సేవ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ ధరల్లోనే మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. నా స్పెషాలిటీ వచ్చి ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ. సో ఓరల్ మెడిసిన్ లో వచ్చి క్యాన్సర్ ని మొదటి దశలోనే ఉన్నప్పుడే దాన్ని డయాగ్నోజ్ అనేది చేస్తామన్నమాట. ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇవ్వాలనేది కూడా నిర్ణయిస్తాము. మందులతోనే మీకు ట్రీట్మెంట్ అనేది చేస్తామన్నమాట. చీరాల నుండి గుంటూరు ఇంకా విజయవాడ కాకుండా చీరాలలోనే ఇది మేము ఏర్పాటు చేశాము. సో క్యాన్సర్ మీకు నోట్లో ఏమన్నా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నా సరే మీరు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ పేద ప్రజలకి మేము తక్కువ ధరలోకి అందుబాటులోకి తీసుకొని వచ్చాము ట్రీట్మెంట్స్ అనేవి. అండ్ రేపు 15 నుండి 3 రోజులు ఫ్రీ ఓపీ అనేది పెట్టామన్నమాట. సో ప్రజలందరూ కూడా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోమని కోరుచున్నాం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గ్రామ సంస్థల సహాయకులకు వేతనాలు పెంచాలని ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ కేదర్ లక్ష్మి పేర్కొన్నారు. కర్లపాలెంలో కర్లపాలెం పీవీపాలెం మండలాల వివోఏలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ ఏళ్ల తరబడి పనిచేస్తున్న వివోఏలకు గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించారన్నారు. అర్హులైన వారిని సీసీలుగా నియమించారన్నారు. రాజకీయ ఒత్తిడిను అరికట్టి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిఐల రాష్ట్ర కమిటీ నాయకులు కుంచాల లక్ష్మి, బాపట్ల, కొల్లూరు మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇలా మొత్తం ఈ మూల నుంచి కొట్టాలి. జై భారత మహాసభలని ఇవ్వాలి, వివోఎలకి కనీస వేతనాలు ఇవ్వాలి, వివోఎలకి కనీస వేతనాలు ఇవ్వాలి, బకాయి వేతనాలు ఇవ్వాలి, బకాయి వేతనాలు హెచ్ఆర్ పాలసీ వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CA2 అనుబంధ సంఘం. వెలుగు వివోఏలకి వేతనాలు పెంచి 7 సంవత్సరాలు అవుతా ఉంది. పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. జీవో అయితే 10,000 ఉంది కానీ కేవలం 8,000 రూపాయలు మాత్రమే వివోఏలకు అందుతా ఉన్నాయి. గ్రామ సంఘాల నుంచి తీసుకోవాల్సినటువంటి 2,000 రూపాయలు అనేక రకాలైనటువంటి షరతులు పెట్టి తీసుకొనివ్వకుండా ఆపేటటువంటి పని చేస్తా ఉన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి వివోఏలకి ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అనేకేళ్లుగా అడుగుతా ఉన్నాం. గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం 10 లక్షలకు తగ్గకుండా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. పాలకులు మారినప్పుడల్లా వివోఏల మీద రాజకీయ ఒత్తిళ్లు, తొలగింపులు పెరుగుతా ఉన్నాయి, వేధింపులు పెరుగుతా ఉన్నాయి. వీటిని అరికట్టాలంటే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని అడుగుతా ఉన్నాం. అలాగే వివోఏలకి అర్హులైనటువంటి వాళ్ళకి సీసీలుగా ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని కోరుతా ఉన్నాం. ఆన్లైన్ల పేరుతోటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, చిక్కులు వస్తా ఉన్నాయి. వాటన్నిటిని కూడా సరిచేసేటటువంటి పని చెయ్యాలి. అలాగే 4 నెలలుగా బకాయిలు వేతనాలు ఉన్నాయి, వెంటనే విడుదల చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తా ఉంది. వీటి మీద రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలకి వివోఏలందరూ సిద్ధం కావాలని పిలుపునిస్తా ఉన్నాం. దాంతో పాటు ఇప్పటి వరకు 8,000 రూపాయలు గౌరవ వేతనం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పటి నుంచి గ్రేడింగ్ ఇస్తామని చెప్తున్నారు. గ్రేడింగ్ ప్రకారం వేతనాలు చెల్లిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం పని
చదవక ముందేమో కాకరకాయ అన్నాడట, చదివి వచ్చిన తర్వాత ఏమో కేకరకాయ అన్నాడట. ప్రభుత్వం అధికారంలో లేక ముందేమో, తెలుగుదేశం పార్టీ అధికారంలో లేక ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మేము అధికారంలోకి వస్తే మీకు వేతనాలు పెంచుతామని చెప్పారు, మీ సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తున్న జీతాన్ని కూడా గ్రేడింగ్ పద్ధతిలో ఇస్తామని, ఇచ్చేది కూడా తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తామన్నారు. ఇది సరైనది కాదు, వేతనాలు పెంచాల్సిందే. ఇది యూనియన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు 2 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి స్త్రీనిధి ఇన్సెంటివ్స్ అవి ఇవ్వకుండా ఆపేసే పని చేస్తున్నారు. మీకు ఇన్సెంటివ్ ఎందుకు ఇవ్వాలని చెప్తా ఉన్నారు. మీరు ఇన్సెంటివ్ ఇవ్వదలుచుకోకపోతే మీరు ఇప్పటి నుంచి ఒక సర్క్యులర్ ఇవ్వండి, అంతే తప్ప 2 ఏళ్లుగా పనిచేసినటువంటి 20,000 నుంచి 70,000 రూపాయల దాకా ఒక్కొక్క వివోఏకి ఇన్సెంటివ్ రావాలి. ఆ ఇన్సెంటివ్ ని ఆపేసే హక్కు మీకు ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నాం. ఈ గ్రామ సంఘాలకు వేస్తామని చెప్తున్నారు, మీరు వేయండి, రేపటి నుంచి వేయండి. ఇప్పటి వరకు మేము చేస్తేనే మేము ఇస్తామని చెప్పారు, మాకు ఇచ్చేటటువంటి పని చెయ్యాలని మేము కోరుతా ఉన్నాం. వివోఏల సమస్యలపై రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి వివోఏలందరూ సిద్ధం కాబోతా ఉన్నారు. వివోఏల సమస్యల పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే ఈ నెల 31 నుండి జనవరి 4వ తేదీ వరకు సిఐటి అఖిల భారత 18వ మహాసభలో విశాఖ నగరంలో ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం కొల్లూరు మండల కేంద్రంలో పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు సేకరించి వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు వచ్చింది కదా, రాత్రికి వచ్చింది. తీసుకొని చేయబోయా అడుగు పైన హోటల్ వదిలేదు. మధ్యలో బ్రేక్ వచ్చింది, కానీ మన నియోజకవర్గంలో కూడా మనం కూడా గతంలో కొన్నిసార్లు పర్యాయాలు ఈ కార్యక్రమం నిర్వహించాం. దీని ద్వారా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు స్వయంగా తీసుకొచ్చి మీరు ఆ సమస్య వివరిస్తే సంబంధిత అధికారులకు ఆ సమస్యని అందించి వాటిల్లో టైం బౌండ్ బట్టి కొన్ని తక్షణమే పరిష్కారమయ్యే సమస్య ఉంటుంది, కొన్ని పరిశీలన చేసి పరిష్కరించాల్సిన అంశాలు ఉంటాయి, కొన్ని ప్రొసీజర్ ప్రకారం కొంత సమయం తీసుకొని పరిష్కారం అయ్యే కార్యక్రమాలు ఉంటాయి. కొన్ని ఏమో అసలు పరిష్కారం కాని సమస్యలు కూడా కొన్నిసార్లు వస్తుంటాయి. అన్ని కూడా విపులంగా వాటిని గమనిస్తూ నిరంతరం ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎప్పుడూ అందుబాటులో ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. నా వరకైతే మన నియోజకవర్గంలో మీరు ఎప్పుడు పిలిచినా పలుకుతాను, ఫోన్లో సమస్య చెప్పినా కూడా దాని మీద స్పందించడానికి నేను సిద్ధంగా ఉంటాను. దానికి తోడు అదనంగా ఇంకా ఏమైనా మిస్ అవుతున్నామేమో, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమో మీ మధ్యకి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మీరు అందించేటటువంటి సూచనలు, మీకున్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చే వాటిని పరిష్కరించే దిశగా ముందుకెళ్ళడానికి ఈ కార్యక్రమాల్ని మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక సమస్య మీద మీరు అర్జీ ఇచ్చారంటే కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న వాహనం తిరగబడి 3 మృతి చెందిన సంఘటన కొల్లూరు మండలంలో చోటు చేసుకుంది.
శుక్రవారం స్థానికులు తెలిపిన వివరాల మేరకు కొల్లూరు నుండి చెరుకుపల్లి కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న వాహనం దోనేపడి కొంటిపల్లి మార్గమధ్యంలో పంటకాలంలో తిరగబడింది. ఈ వాహనంపై నలుగురు కూర్చునగా లోకల్ డ్రైవర్ తో సహా ముగ్గురు ఉన్నారు. వాహనం పైన ఉన్న వారిలో ఒకరు దూకి వేయగా ముగ్గురు వాహనం కింద పడి మృతి చెందారు. వాహనం లోపల ఉన్నవారు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వారిలో ఇరువురిని అంబులెన్స్ లో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బట్టిప్రోలు మండలం చింతమడుకు చెందిన చాటగడ్డ కాంతారావు 50, పెసర్లంక శ్రీనివాసరావు 55, వెల్లటూరు గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ 60 వాహనం కింద పడి మృతి చెందారు. ప్రమాద స్థలానికి వేముడి శాసనసభ్యులు నక్కా ఆనందబాబు చేరుకుని వారి కుటుంబాన్ని పరామర్శించారు. పైన మొత్తం నలుగురు అయితే ఒక మనిషి లాగేసి సైడ్ పోయినా మనిషిని ఎల్లుడు కాలు ఉన్నాడు ఏసుడు ముగ్గురు చచ్చిపోయారు. బైక్ వచ్చింది మరి ఇటు నుంచి వచ్చేటప్పటికి ఊపు ఆగలేదు అబ్బాయికి. ఫుల్ నుంచి వస్తుంది దగ్గరికి పడిపోయింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో నాయకురాలు నాగమ్మకచే నిర్మించిన శివాలయానికి సంబంధించిన స్థలాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. ముందుగా వారు శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గామాలపాడు గ్రామ సర్పంచ్ జంగా సురేష్, కౌన్సిలర్ షరీఫ్ మరియు దేవాలయ కమిటీ సభ్యులు నాయకురాలు నాగమ్మ నిర్మించిన ఈ శివాలయం యొక్క చరిత్రను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లకు వివరించారు. ఈ స్థలానికి సంబంధించిన వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జంగా సురేష్ మాట్లాడుతూ పల్నాటి చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా టీటీడీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి ఎంతగానో కృషి చేస్తున్నారని, అందరూ ఈ దేవాలయం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వారు కోరారు. నారాయణకం హరిం పుష్పమేఘం పురుషం జీవతే అతిరిస్తస్యాస్తస్పరగం శాంతతతో శివమస్యుతో నారాయణ మహాధ్యేయో విశ్వాత్మానో పరాయణో. కనెక్షన్ మీరు స్టడీగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ కొద్ది దారి ఉందమ్మా, కాళ్ళు నడపలాగా ఇది మీరు దానికి हिमत शुक्ला नामधेयस्य सर्वभक्ति समेतः कृतिका शुक्ला नामधेयस्य रियान शुक्ला नामधेयस्य अहिल्या नामधेयस्य अस्माकं सह कुटुम्बानां क्षेमस्थैर्यः अस्तु देवते एकं चतुष्पदे ओम शांति 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 ओम नमो भगवते ओम नमो भगवते रुद्राय ओम नमस्ते अस्तुधन्वने आरोग्यामुषते नमः भगवते देवो शिवासरव्याय तपसयानो रुद्रमुदया याते रुद्र शिवातनो रघोर पातकाश्री अयान सन्त मया देशन्तावशे यामिषं देशन्तास्ते विपश्यस्तवे शिवांगिरे तथांगलमाहितं श्रीपुरुषं जगतो शिवेन वचसा साहिष्टा यथामसि यथानः सर्वमिज्जगत यक्षतं सुमना असतो अध्यवोचत दिवक्ता प्रथमो धैव्या विषतो अहीगिश्च सर्वां आनुकूल्यता फलसिद्धिरस्तु श्री कन्नमल्लिकार्जुन स्वामी देवताभ्यो नमः.
మొన్న జిల్లా కృష్ణమూర్తి గారు వచ్చి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. స్పెషల్ గా మండే వచ్చి సో నేను వచ్చి చూస్తా అని చెప్పాను. చూసుకొని వాట్ వి హావ్ డన్ ఇన్ పుట్టింగ్ దిస్ సర్వే వి విల్ కరెక్ట్. అంటే మేడం ఇది ఏంటంటే ఒక మహా దైవక్షేత్రంగా తీర్చిదిద్దుతుంది కానీ ఒక సంకల్పం వస్తుంది. ఒక దాదాపు అన్న చరిత్రని 10 కాలాల పాటు ఫ్యూచర్ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో 2006లో మేము పల్నాడు చరిత్ర అభివృద్ధి కమిటీ అని చెప్పి ఒక కమిటీ స్థాపించాం. దీంట్లో భాగంగా నాగం విగ్రహాన్ని ఈ నడికూడి సెంటర్లో సర్కిల్, నెక్స్ట్ బ్రహ్మనాయుడు గారి విగ్రహం గురిజాలో, తర్వాత కన్నమదాస్ బిలాంగ్ టు SC and that day he adopted this pattern and made him as army chief. Kannamadass. Yes, I'm aware. He is also one of the important identity. ఇక్కడ మీకు ఏం ప్లాన్ ఉంది? ఇప్పుడు 18 ఎకరాలు మొత్తం. దీంట్లో మహాశైవ క్షేత్రం అని చెప్పేసి దీంట్లో పెద్ద టెంపుల్ టెంపుల్ వస్తుంది. ఇది కాకుండా టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ మనం ఇక్కడ కలిగిపోకూడదు, ఎందుకంటే ఆర్కియాలజీ కాబట్టి. అవతల ఏంటంటే 4 మాడ విధులతోని ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ న్యూ రాజరాజేశ్వరి సమేత రాజేశ్వరి దేవాలయం అండ్ దానికి అసోసియేట్ గా ఒక గోశాల, వేద పాఠశాల, వృద్ధాశ్రమం, అనాథాశ్రమం ఇవన్నీ వస్తాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.